హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ 2026 కి సంబంధించిన రిజల్ట్ కొన్ని గంటల్లో అయితే రాబోతుంది. సో స్టూడెంట్స్ అందరికీ రిజల్ట్ అంటే ఏ ఫామ్ లో వస్తుంది, ఎలా వస్తుంది, ఓన్లీ ఏప్రిల్ పర్సెంటేజ్ వస్తుందా ఏంటి అనేది ఒకసారి క్లారిటీ అయితే ఇస్తాను నేను. జనరల్ గా ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఏప్రిల్ సెషన్ కి సంబంధించినటువంటి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మీకు కీ రిలీజ్ చేశారు, మీ అందరికీ తెలుసు, రెస్పాన్స్ షీట్స్. ఆ కీలో కొన్ని కరెక్షన్స్ వచ్చి అప్డేట్ కీ అనేది ఇవ్వడం అయితే జరిగింది. క్వశ్చన్స్ లో ఏమైనా రాంగ్ ఉన్నాయా, ఏమైనా కీ రాంగా, ఇలాంటివన్నీ కూడా మనం ఛాలెంజ్ చేయడం జరిగింది చాలా మంది. సో ఇప్పుడు వాళ్ళు రిలీజ్ చేసేది ఫైనల్ కీ ఇస్తారు. ఫైనల్ కీ ఇచ్చిన కొన్ని గంటల్లో, లాస్ట్ ఇయర్ అయితే ఒక 6 అవర్స్ పట్టింది. వెంటనే 6 అవర్స్ తర్వాత రిజల్ట్ అనేది ఇస్తారు. రిజల్ట్ అంటే ఏంటంటే ర్యాంకులే డైరెక్ట్ గా వచ్చేస్తాయి మీకు. జనవరిలో వచ్చిన పర్సంటేజ్ వస్తుంది, ఏప్రిల్లో వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది ఇస్తారు. ఆ రెండిట్లో మీకు హైయెస్ట్ ఏ పర్సంటేజ్ వచ్చిందో ఇస్తారు. దాన్ని తీసుకొని మీకు వచ్చినటువంటి ర్యాంక్, అంటే ఇందులో సిఆర్ఎల్ అంటారు, కామన్ ర్యాంక్ లిస్ట్ అనేది ఇస్తారు. అంటే అందరితో కలిపి ఒక ర్యాంక్ ఇస్తారు. మీ కేటగిరీలో మీకు ఓబీసీ ఎన్సిఎల్ అయితే, లేదా ఈడబ్ల్యూఎస్ అయితే, ఎస్సీ కేటగిరీ అయితే, ఎస్టీ కేటగిరీ అయితే, పీడబ్ల్యూడి కేటగిరీ అయితే ఆ కేటగిరీలో కూడా ర్యాంక్ ఇస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్, మీకు సపోజ్ 10,000 ర్యాంక్ వచ్చింది అనుకోండి. సిఆర్ఎల్ అంటే అంటే 15 లక్షల మంది దగ్గరగా రాస్తే మీ ర్యాంక్ 10,000. అది సిఆర్ఎల్, కామన్ ర్యాంక్ లిస్ట్. ఈడబ్ల్యూఎస్ లో అదే కుర్రవాడికి 1,200 ర్యాంక్ వచ్చింది అనుకోండి. సో ఆ రెండు క్లియర్ గా మెన్షన్ చేస్తారు. సిఆర్ఎల్ 10,000, ఈడబ్ల్యూఎస్ ర్యాంకు 1,200. ఇలా అన్ని మెజర్ చేస్తూ ఒక కంప్లీట్ డీటెయిల్డ్ గా ఒక ర్యాంక్ కార్డ్ అనేది వస్తుంది. ఓకే, సో స్టూడెంట్స్ అందరికీ కూడా మొట్టమొదటిగా ఇప్పుడు రిజల్ట్స్ కొన్ని గంటల్లో వచ్చేస్తే, ఎప్పుడు అనేది మనకి అఫీషియల్ టైం ఇవ్వలేదు. ముందు ఫైనల్ కి వస్తుంది. ఒక్కసారి ఇంతకు ముందు గత 3-4 సంవత్సరాల క్రితం ఫైనల్ కి ర్యాంక్ కార్డు అన్ని ఒకేసారి రిలీజ్ చేసేవాళ్ళు. బట్ 3 ఇయర్స్ నుంచి ఫైనల్ కి ఇచ్చిన కొన్ని గంటల్లో, తర్వాత ఒక 5-6 గంటల తర్వాత వాళ్ళు ర్యాంక్ అనేది ఇస్తున్నారు. సో ఒకేసారి మీకు జనవరిలో రాసిన వాళ్ళకి, ఏప్రిల్లో రాసిన వాళ్ళకి రెండు, జనవరిలో ఆల్రెడీ పర్సంటేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఏప్రిల్లో ఎంత పర్సంటేజ్ వచ్చింది, ఇందులో హైయెస్ట్ ఏది తీసుకుని ర్యాంక్ ఇచ్చారనేది కూడా వెరీ క్లియర్ గా మెన్షన్ చేస్తారు. అలాగే అందులోనే కట్ ఆఫ్ కూడా ఉంటుంది. మీరు అడ్వాన్స్ కి క్వాలిఫై అయ్యారా లేదనే విషయం కూడా అక్కడ కట్ ఆఫ్ ద్వారా ఉంటుంది. అది ర్యాంక్ కార్డ్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను డీటెయిల్ గా చెప్తా. సో మీకు కొన్ని గంటల్లో ఫైనల్ కి రాబోతుంది. ఫైనల్ కి వచ్చిన కొన్ని గంటల్లో రిజల్ట్ కూడా వచ్చేస్తుంది. మాక్సిమం నైట్ కల్లా ర్యాంకులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. నేను అనుకోవటం ఈవినింగ్ 4-5 కల్లా ఫైనల్ కి వస్తుందేమో. నైట్ 10 అలా టైంకి ర్యాంకులు రిలీజ్ చేస్తారేమో అనుకుంటున్నా. తప్పవచ్చు, కరెక్ట్ అవచ్చు, మనం చెప్పలేదు, అంతా గెస్సింగ్ మాత్రమే. సో మీకు ఒకేసారి పర్సంటైల్, ర్యాంక్ రెండు కలిపి ఒకేసారి వస్తుంది. సో స్టూడెంట్స్ కంగారు పడాల్సిన పని లేదు. పేరెంట్స్ కూడా మీ అబ్బాయి లేదా అమ్మాయికి ఎంత ర్యాంక్ వచ్చినా టెన్షన్ పడిపోయో, లేకపోతే ఇమీడియట్ గా వాళ్ళని తిట్టో, లేకపోతే మహదానంద పడిపోవాల్సిన అవసరం ఏం లేదు. దీని తర్వాత మనకు కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈఏపీ సెట్ అవ్వచ్చు, బిట్ సాట్ అవ్వచ్చు, సెకండ్ సెషన్ ఉంది బిట్ సాట్, తర్వాత విట్ ఉంది, తర్వాత మనకి అసలు మెయిన్ అయినటువంటి అడ్వాన్స్ ఎగ్జామ్ ఉంది. ఇన్ని ఉన్నాయి కాబట్టి వాటి మీద ఫోకస్ పెట్టండి. ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చినా ఏమొచ్చినా దాన్ని మనం ఏం చేయలేం కాబట్టి కాస్త స్టూడెంట్స్, పేరెంట్స్ ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా ఉంటే మంచిది. అది ఎక్స్ట్రీమ్స్ మంచి అయినా చెడైనా ఎందుకు చెప్తున్నాను అనేది ఒకసారి అర్థం చేసుకుంటారు అనుకుంటూ, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం మాట్లాడుకుందాం. విష్ ఆల్ ది వెరీ బెస్ట్. టెన్షన్ పడకండి, బీ కూల్, బీ హ్యాపీ. డెఫినెట్లీ యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. థ్యాంక్ యూ.